Hi everyone, this is Purnima Kukilla and welcome to another live of today. So ఈ లైవ్ వచ్చేసి దిస్ ఇస్ గోయింగ్ టు బి అబౌట్ నిత్యా ఫుడ్స్ అండి. సో నిత్యా ఫుడ్స్లో రేపటి నుంచి అంటే టుమారో ఇస్ మండే, నేను ఇండియా టైం ఫ్రేమ్ గురించి మాట్లాడుతున్నాను. సో రేపటి నుంచి పాల్వంచలో భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచ అండ్ కొత్తగూడెంలో ఈ సర్వీసెస్ ఆఫర్ చేయబోతున్నాము. సో సబ్స్క్రిప్షన్ ప్యాకేజెస్ స్టార్ట్ అవబోతున్నాయి. 1 డే సబ్స్క్రిప్షన్ అంటే 1 డే ప్లాన్ ఈజ్ డిఫరెంట్, అది ఎప్పటికప్పుడు కాల్ చేసి మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. సో ఇవాళ 8 PM లోపల ఏవైతే ఆర్డర్స్ బుక్ అవుతాయో అవి రేపటి నుంచి మేము సబ్స్క్రిప్షన్ ప్యాకేజెస్ చేయబోతున్నాం. అంటే ఎవ్రీడే యాక్సెప్ట్ చేస్తాము, బట్ రేపటి డెలివరీ మీరు కావాలి అనుకుంటే, ఫుడ్ ఏదైనా హోమ్ కుక్డ్ ఫుడ్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే మీరు ఎలా కోరుకుంటే అలా కస్టమైజ్డ్ కుకింగ్ మీరు ఎలా అడిగితే అలా చేసిస్తాము. వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండి. పిండి వంటలు అన్నీ ఉన్నాయి మన దగ్గర. సో నిత్యా ఫుడ్స్లో రేపటి నుంచి హోమ్ కుకింగ్ బాక్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సబ్స్క్రిప్షన్ ప్యాకేజెస్ 1 వీక్ సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్, 1 వీక్ 2 వీక్ 4 అంటే 4 వీక్స్ అంటే మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ ఇవన్నీ స్టార్ట్ అవబోతున్నాయి. లేదా ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ సబ్స్క్రిప్షన్ ఈ పీరియాడికల్ గా వీక్లీ 2 వీక్లీ అండ్ 4 వీక్స్ కి బ్రేక్ఫాస్ట్ సబ్స్క్రిప్షన్స్ విడిగా కానీ యాజ్ ఎ కంబైన్డ్ ఫుల్ డే ప్యాకేజ్ గా కానీ బ్రేక్ఫాస్ట్ సబ్స్క్రిప్షన్, స్నాక్స్ ప్యాకేజెస్ అండ్ నెక్స్ట్ లంచ్ అండ్ డిన్నర్ సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా రన్ చేయబోతున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీ జిమ్ పోస్ట్ జిమ్ అంటే ప్రీ వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ డైట్ ప్లాన్స్ కూడా వెయిట్ లాస్ ఇష్టపడే వాళ్ళకి ఒక మీకు టేస్టీ ఫుడ్ ఒకటి తినబుద్ధి అవుతుంది, బట్ ఆ టైంకి మీకు చేసుకోవాలనిపించట్లేదు, బయటికి వెళ్తే ఎక్కువ క్యాలరీస్ కన్స్యూమ్ చేయాలనిపిస్తుంది. సో మీకు ఒక హెల్దీ ఆల్టర్నేటివ్ కావాలి. సో అలాంటప్పుడు యూ కెన్ కాల్ us or you can WhatsApp or you can reach us out on Instagram, YouTube and everything అండి. సో వేరియస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఉన్నాము. యూ కెన్ రీచ్ అవుట్ టు us or 9966733440 అది నా నంబరే, నేనే ఆన్సర్ చేస్తున్నాను. ఆర్ రిప్లైస్ మాత్రం మన టీమ్ ఆన్సర్ చేస్తారు. వాట్సాప్ మాత్రం లింక్ అయి ఉంది డిఫరెంట్ డివైసెస్ కి. సో ఐ రిపీట్ 9966733440. సో ఈ నంబర్ కి రేపు మీరు ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ప్రీవియస్ రోజు అంటే ముందు రోజు నైట్ 8 PM లోపల ప్లేస్ అయిన ఆర్డర్స్ మాత్రమే మేము నెక్స్ట్ డేకి డెలివర్ చేయగలుగుతాం. అదర్వైజ్ ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ ఆన్ రిక్వెస్ట్ అంటే మేము పాసిబిలిటీని బట్టి చేస్తాం తప్ప మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ప్రీపెయిడ్ అండ్ ప్రీవియస్ నైట్ 8 PM లోపల మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. అండ్ ఆల్సో మీట్ డెలివరీ కూడా ఉంది, డైరీ కూడా ఉంది, అంటే పాలు కూడా దొరుకుతాయి. కరెంట్లీ మన దగ్గర ఇంతకు ముందు ఆవు పాలు కూడా సప్లై చేసాం, బట్ సమ్మర్ సీజన్ లో బ్రేక్ ఇచ్చాము. అండ్ సమ్మర్ హాలిడేస్ చాలా మంది ఊర్లలో ఉండరు, సో అందుకని పాల క్వాలిటీ కూడా కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి వీ స్టాప్డ్ ప్రొవైడింగ్ మిల్క్ డ్యూరింగ్ ద సమ్మర్ సీజన్ అండి. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి. సో రేపటి నుంచి నిత్యా ఫుడ్స్ లో మీకు గేదె పాలు కూడా దొరుకుతాయి, ఇంట్లో తోడబెట్టిన పెరుగు, కుండ పెరుగు ఇవన్నీ కూడా రాబోతున్నాయి. సో లాట్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. హోమ్ మేడ్ పన్నీర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది, పన్నీర్ ఉంటుంది, పాలు దొరుకుతాయి, జున్ను పాలు కూడా అవైలబిలిటీ అంటే అవి మేము బయట ప్యాకెట్ మేడ్ అయితే సెల్ చేయట్లేదండి. జున్ను పాలు అవైలబుల్ గా ఉన్నప్పుడు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అలా మీకు బాటిల్ మీద లేబులింగ్ ఉంటుంది. జున్ను పాలు కూడా అవైలబుల్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను మీకు అనౌన్స్ చేస్తాను. సో మీరు ఎవరైనా కూడా వీక్లీ ఆర్ 2 వీక్స్కి ఒకసారి లేదా 3 వీక్స్కి ఒకసారి లేదా మంత్ సబ్స్క్రిప్షన్ మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్, ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ లేదా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, హెల్దీ స్నాక్ ఆప్షన్స్ ఇలా మీకు ఎలాంటి ఫుడ్ రిక్వైర్మెంట్ ఉన్నా, పిండి వంటలు, స్వీటా, హాటా లేకపోతే సారెకి మీకు ఏదైనా కావాలా, సారే ఐటమ్స్ కూడా మనం సప్లై చేస్తామండి. ఇలా మీకు ఎవరికి ఏది కావాలన్నా కూడా యూ కెన్ రీచ్ us అవుట్ ఆన్ 9966733440 ఆర్ మన నిత్యా ఫుడ్స్ అండ్ నిత్యా హోమ్ ఫుడ్స్ _440 అని 2 ఇన్స్టా పేజెస్ ఉన్నాయి. అండ్ లేదా నా హ్యాండిల్ని కూడా రీచ్ అవ్వచ్చు. సో ఈ నంబర్స్ అన్నిట్లో కూడా మేము అవైలబుల్గా ఉంటాము. అండ్ మీరు ఏ ఆర్డర్స్ రేపటికి మీకు ఫుడ్ కావాలంటే ఈ రోజు నైట్ 8 PM లోపల మీ ఆర్డర్స్ ఖచ్చితంగా ప్లేస్ అయ్యి, అండ్ ప్రీపెయిడ్ ఆర్డర్స్ అయితేనే యాక్సెప్ట్ చేస్తామండి. చాలా మంది ఆర్డర్ ప్లేస్ చేస్తారు, బట్ తర్వాత టైంకి వచ్చేసరికి ఫోన్ ఆన్సర్ చేయరు. అంటే ఇది నా ఎక్స్పీరియన్స్ కాదు, వేరే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వింటున్నాను నేను. సో
సో అలాంటి కేసెస్ అవాయిడ్ చేయండి. మీరు ముందే పేమెంట్ కంప్లీట్ చేస్తే మాకు కూడా ఒక సీరియస్నెస్ ఉంటుంది. సో దట్ ఈస్ దాట్. అండ్ నిత్య పాలు డైరీ ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్ ఉండబోతున్నాయి. మీకు ఏది కావాలన్నా, పాలు కావాలన్నా, ఎలాంటి ఫుడ్ ప్రోడక్ట్ కావాలన్నా కూడా మాకు ముందు రోజు నైట్ 8 PM కల్లా మీరు ఆర్డర్ చేసి పేమెంట్ కూడా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ డే మీరు కోరుకున్న టైంకి కోరుకున్న టేస్ట్ని మేము మీకు ప్రొవైడ్ చేయడానికి మా బెస్ట్ ఎఫర్ట్స్ మేము పెడతాము. అండ్ మా లాజిస్టిక్స్ టీమ్ కూడా మీకు టైంకి డెలివర్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. అండ్ ఇన్ కేస్ మీకు ఏదైనా పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంది, మీకు ఆ టైంకి మీట్ కావాలి అంటే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇంతవరకు అయితే నేను ఎవరితో అంతగా కాంటాక్ట్ పెట్టుకోలేదండి. ప్రాన్స్ అయితే ఇంకా మన దగ్గర సప్లై లేదు. వెరీ సూన్ ప్రాన్స్ కూడా నేను యాడ్ చేసుకుంటాను. సో ప్రాన్స్ నేను ఈ వీకెండ్ ట్రావెలింగ్లో ఉండబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు భీమవరం, ఆ ఏరియాకి వెళ్ళబోతున్నాను. సో కోనసీమ ఆ ఏరియాస్కి వెళ్తాను. అక్కడ రొయ్యల చెరువులు ఉంటాయి కదా, అది స్కెచ్ అనమాట. సో అక్కడికి వెళ్ళి ఎవరైనా ఒక డీలర్తో మాట్లాడదామని చూస్తున్నాను. సో ఐ గివ్ యూ ద అప్డేట్ ఇన్ ఫర్దర్ లైవ్స్. సో నిత్య ఫుడ్స్లో మీట్ డెలివరీ కూడా ఉంటుంది. సో మీట్కి వచ్చేసరికి మీకు మ్యారినేటెడ్ మీట్ కావాలా, లేదా ఎంత పీరియడ్ మ్యారినేటెడ్ కావాలి, ఏం మ్యారినేటెడ్ కావాలి, వాష్డ్ కావాలా, రా మీట్ సప్లై కావాలా, మీకు ఎలా కావాలి అనే దాన్ని బట్టి మేము మీకు ఎలా కావాలి, బిర్యానీ కట్ కావాలా, పికిల్కి కట్ చేసినట్టు కట్ చేయాలా, కర్రీ పీస్ కావాలా, బోన్లెస్సా, హలాల్ చేసిన మీటా కాదా, విత్ స్కిన్, వితౌట్ స్కిన్, ఇలా చాలా ఉంటాయి కదా. నాకు అంత ఫెమిలియర్ కాదు నేను, బట్ నాకు తెలిసిన టర్మ్స్ని నేను యూజ్ చేస్తున్నాను. సో మీట్ కూడా చికెన్, మటన్, ఫిష్ వరకు మన దగ్గర ఫ్రెషెస్ట్ దొరుకుతుందండి. ఇంకా నేను మీకు బెస్ట్గా చెప్పాలంటే, మీరు పలానా మాకు రేపు మార్నింగ్ 10 o'clockకి మాకు ఫిష్ కావాలి అంటే మా ఫిషర్మెన్ అరౌండ్ 8:30, 9కి వెళ్ళి చెరువులోకి దిగి అప్పుడు మాత్రమే చేపలు దిగి పట్టుకొస్తారు. సో ముందు రోజు నైట్ 8 కల్లా మీకు ఎంత క్వాంటిటీ కావాలి, ఏం కావాలి, ఎలాంటి కండిషన్లో కావాలి, విత్ మ్యారినేషనా, వితౌట్ క్లీన్డా, వితౌట్ క్లీనింగా, మీకు ఎలా కావాలి, ఏ కట్తో కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి, ఏ టైంకి కావాలి, ఇవన్నీ మీరు ముందు రోజు నైట్ 8 కల్లా చెప్పి పేమెంట్ కూడా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ డే మీరు కోరుకున్న టైంకి మేము మీకు మా సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతాము. మా బెస్ట్ ఎఫర్ట్స్ ఖచ్చితంగా బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ఇంగ్రీడియంట్స్, బెస్ట్ టీమ్ అండ్ బెస్ట్ టేస్ట్ ప్రొవైడ్ చేయడానికి ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాము. అండ్ ఇంకా చెప్పాలంటే మన హోమ్ డెలివరీ సర్వీసెస్ ఇంకా నిత్యాలో చాలా మందికి తెలీదు. 24/7 మెడిసిన్ డెలివరీ కూడా ఉందండి మన నిత్యాలో. అంటే ఎమర్జెన్సీ మెడికేషన్ ఉంటుంది, ఇంట్లో తెచ్చిపెట్టడానికి ఎవరు లేరు, గబుక్కును కావాలి, మిడ్ నైట్ కావాలి అన్న యూ కెన్ రీచ్ అవుట్ టు నిత్యా ఫుడ్స్ అండి. మన నిత్యా ఫుడ్స్ వాళ్ళు ఫ్రీగా డెలివర్ చేస్తారు. అంటే మెడిసిన్ కాస్ట్ ఒక్కడే తీసుకుంటాము, బట్ ఎమర్జెన్సీ మెడికేషన్ అండి. మీరు అర్ధరాత్రి 11ంటికి ఫోన్ చేసి మాకు ఈనో కావాలి, లేకపోతే ఇంకేదో కావాలి, అలాగా యూజువల్ థింగ్స్ కాదు. సీరియస్ మెడికేషన్ ఉంటుంది. సమ్ క్యాన్సర్ పేషెంట్స్, లేకపోతే హార్ట్ పేషెంట్స్లో, లేదా బీపీ పేషెంట్స్, షుగర్ మెడికేషన్, అలాంటి సీరియస్ ఇల్నెసెస్ ఉన్న వాళ్ళకి సీరియస్ మెడికేషన్ ఇప్పుడు అందకపోతే వాళ్ళ లైఫ్ రిస్క్లో పడుతుంది. అలాంటి మెడికల్ కేసెస్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ కావాలి అంటే, మెడికేషన్ కావాలి అంటే 24/7 యూ కెన్ రీచ్ అస్ అవుట్ ఆన్ 9966733440 అండి. చాలా మందికి తెలీదు, నిత్యా ఫుడ్స్కి ఒక సపరేట్ నంబర్ ఉంది, 9030066868. ఐ రిపీట్ 9030066868 అనే నంబర్ కూడా మన నిత్యా ఫుడ్స్ నంబరే. సో దానికి కూడా కాల్ చేయొచ్చు. బట్ టెంపరీగా ఇంకా ఆర్డర్స్ ఆ నంబర్ మీరు తీసుకోవడం స్టార్ట్ అవ్వలేదు. సో దానికి కూడా మీరు వాట్సాప్ ఆర్డర్స్ అవన్నీ మీరు ప్లేస్ చేయొచ్చు. దాంట్లో కూడా మేము అవైలబుల్గానే ఉంటాము. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఇంకా చాలా మందికి తెలియంది, నిత్యా ఫుడ్స్లో ఉన్న కాన్సెప్ట్ చాలా మందికి తెలీదు. ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్సివ్ టాపిక్ అండి. నేను షార్ట్ కట్లో చెప్పడానికి ట్రై చేస్తాను, బట్ మోస్ట్లీ నా లైఫ్స్ మినిమం ½ an hour ఉంటాయి. బికాస్ ఐ టాక్ అ లాట్. ఐఎమ్ ట్రైంగ్ టు కంట్రోల్ మై టాకటివ్నెస్, బట్ స్టిల్ కాన్సెప్ట్ వైడ్ రీచ్ అవ్వాలంటే, అందరికీ ప్రాపర్గా అర్థం అవ్వాలంటే చెప్పాల్సి వస్తుంది. సో ప్లీజ్ బేర్ విత్ మీ అండి. సో నిత్యా ఫుడ్స్ అనేది ఏదో నేను వండేసి పంపించేస్తాను, లేదా మన టీం వాళ్ళు వండేసి పంపించేస్తాను అని కాదు. ఇప్పుడు మీరు ఉంటారు, మీ ఇంట్లో మీ మదర్ ఒక స్పెషాలిటీ చేస్తారు, మీ సిస్టర్ ఒక స్పెషాలిటీ చేస్తారు, లేదా మీ వదిన ఒక స్పెషాలిటీ చేస్తారు, మీ అత్తగారు ఒక స్పెషాలిటీ చేస్తారు, మీ పిన్నులో, మీ చిన్నమ్మలో, లేదా మీ అమ్మమ్మలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిగ్నేచర్ డిష్ ఉంటుంది. సో ఎవరెవరి సిగ్నేచర్ డిషెస్ ఏంటి అనేది మీ ఎవరికైనా కూడా, ఈ నిత్యా ఫుడ్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు కానీ, నా లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరికైనా కూడా, మేము పలానా వంట బాగా చేస్తాము, మా ఫుడ్ మేము కూడా సెల్ చేయాలనుకుంటున్నాం, ఆథెంటిక్గా మా ఫుడ్ మేము మా హ్యాండ్స్తో ప్రిపేర్ చేసి
ఒక కస్టమర్కి మేము డెలివర్ చేయాలనుకుంటున్నామని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా యూ క్యాన్ రీచ్ అవుట్ టు అస్. నేనే శాంపుల్ ట్రై చేస్తాను, నాకు అది కరెక్టే, వీళ్ళది ఒక యూనిక్ ఫ్లేవర్ ఉన్న డిష్ అని నాకు అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫుడ్ని కూడా మీ పేరు పెట్టే, కుక్ ఎవరు అనే పేరు పెట్టే, షెఫ్ ఎవరు, ఆ ఫుడ్ ప్రిపేర్ చేసిన పర్సన్ ఎవరు అనే పేరు, వాళ్ళకి ఏదైనా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటే వాళ్ళని ట్యాగ్ చేసి పలానా పర్సన్ ప్రిపేర్ చేశారు అని, ఇంకా పాసిబిలిటీ ఉంటే వాళ్ళతోనే ఒక లైవ్ లేదా వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడానికే ట్రై చేస్తాం. దిస్ ఇస్ నాట్ అబౌట్ ఎర్నింగ్ మనీ అండి. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఆన్లైన్ బొటిక్ పెట్టాను వసుధ కలెక్షన్స్ అని, అండ్ ఆన్లైన్ ఫుడ్ స్టోర్ ఉంది నిత్య ఫుడ్స్ అని, అండ్ ప్రేమ ఫౌండేషన్ ఉంది ఒక ఎన్జిఓ. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, నేను డిఫరెంట్ థింగ్స్ రన్ చేస్తున్నాను. జూన్లో కొత్తగా 3 బిజినెస్లు వచ్చాయని చెప్పాను, వాటి అప్డేట్స్ నేను వేరే వాటిలో చెప్తాను. బట్ నేను ఎన్ని రన్ చేసినా కూడా నా ప్యూర్ మోటివ్ ఒకటే ఉంటుందండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఒక మాట పడకుండా ఓకే పలానా అమ్మాయి ఒక బిజినెస్ చేసింది అంటే ఆ చేసిన నాళ్ళు బాగానే చేసింది అని చెప్పుకునే విధంగా ఉండాలి తప్ప ఆ అమ్మాయి చేసింది బిజినెస్ చేసిందిలే బాగా చేసింది అని అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఒక మాట అనే విధంగా కాకుండా, ఒక మాట అనిపించుకునే విధంగా కాకుండా, మంచి పని చేసింది ఆ అమ్మాయి చేసిన 4 రోజులైనా మంచిగా చేసింది అని అనిపించుకునే విధంగా నా బిజినెస్లు ఉండాలి అని నేను అనుకుంటాను. సో అలా ఉండడానికే నా మోటివ్. రెస్పెక్ట్, ట్రస్ట్, క్రెడిబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ నా మెయిన్ మోటివ్స్. సో అవి ఉంటాయి నా మెయిన్ ప్రయారిటీగా. అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు ఇంత బిజినెస్లు చేసి మీకు డబ్బులు వద్దా అని మీరు అనొచ్చు. అఫ్ కోర్స్ డబ్బులు కూడా కావాలి. బిజినెస్లు రన్ చేయాలన్నా, సరుకులు కొనాలన్నా, డబ్బులు మన టీం వాళ్ళకి ఇవ్వాలన్నా అందరం కష్టపడే డబ్బుల కోసమే కదండి. అఫ్ కోర్స్ మనీ థింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, మానిటరీ గెయిన్ కూడా ఉండాలి. బట్ మనీ ఈజ్ నాట్ మై సోల్ ప్రయారిటీ, అదే ఫోకస్ కాదు. మెయిన్ ఈజ్ కస్టమర్ క్లయింట్ రిలేషన్షిప్, ఆ ట్రస్ట్ ఫ్యాక్టరే నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి తర్వాత వస్తాయి ఇవన్నీ కూడా, క్వాలిటీ, క్వాంటిటీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఇవి మెయిన్ అనుకుంటాను నేను. మనీ కమ్స్ ఎట్ ద లాస్ట్ అండి, బట్ మనీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మనీ ఆల్సో ప్లేస్ ఎ కీ ఫ్యాక్టర్. ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక ఆర్డర్ వచ్చింది నిన్న, ఆర్డర్ నేను ఫుల్ఫిల్ చేయాలంటే నేను ఒకళ్ళకి చేయడానికి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి సరుకులకు డబ్బులు ఇవ్వాలి, గ్యాస్కి డబ్బులు ఇవ్వాలి, అలా చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ప్యాకింగ్ చేసే వాళ్ళకి ఇవ్వాలి, ఆ స్టిక్కర్లు వేయడానికి స్టిక్కరింగ్ ప్రింటింగ్ వాళ్ళకి ఇవ్వాలి, ఇలా 100కి నేను పే చేయాల్సి ఉంటుంది. సో డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకుండా, నా మార్జిన్ నేను చూసుకోకుండా నేను బిజినెస్ చేయడానికి నేను రెడీగా లేను. బట్ బిజినెస్ చేస్తున్నా కదా అని మనీ ఈజ్ నాట్ ద మెయిన్ మోటివ్ అండి. సో అదొకటి. సో ఇవాళ కొత్తగా నేను చెప్పింది ఏంటంటే, లంచ్ బాక్స్ ఇలాంటి ఫుడ్ బాక్స్ సబ్స్క్రిప్షన్ ప్యాకేజెస్ రాబోతున్నాయి రేపటి నుంచి. నిత్య డైరీ రాబోతుంది అండ్ నిత్యలో మీట్ డెలివరీ కూడా స్టార్ట్ అవబోతుంది. ఐ డేర్ యూ అండి. నాకు చాలా మంది అంటే ముస్లిమ్స్ బాగా మీట్ కన్స్యూమ్ చేస్తారంటారు కదా, ఐఎమ్ నాట్ పర్టికులర్లీ టార్గెటింగ్ దెమ్, బట్ యూజువల్ ఈ రోజుల్లో అందరం తింటున్నాం కాదని అనట్లేదు. బట్ చాలా మంది ముస్లిమ్సే మనకి మీట్ ఆర్డర్స్ చేస్తారండి. ఎందుకంటే అంత బాగుంటుంది మన నిత్య ఫుడ్స్ మీట్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ మన లెగ్ పీసెస్ ఉంటాయి కదా, బిర్యానీ పీసెస్, లెగ్ పీసెస్, అవి మినిమం 2 kgs హెన్ ఆ పైన వెయిట్ ఉన్న వాటినే కట్ చేస్తాము. సో చాలా బాగుంటుంది మన పీస్ క్వాలిటీ. సో ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కమెంట్. బట్ ఈ లైవ్ ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళైతే తిన్నవాళ్ళు చూస్తున్నారు తప్ప మీట్ డైరెక్ట్ గా కుక్ చేసుకోవడానికి మన దగ్గర ఆర్డర్ చేసిన వాళ్ళైతే ఇప్పటి వరకు లైవ్ లో లేరు. సో మీట్ డెలివరీ కూడా రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. సో నిత్య డైరీ, నిత్య మీట్ రాబోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చాలా మందికి తెలీదు, మన దగ్గర నిత్య డివోషనల్ కూడా ఉందండి. నిత్య డివోషనల్ లో ఏముంటాయి అంటే, ఇప్పుడు చాలా మందికి తెలీదు, కరంగుళి మాలస్ నేను వేసుకున్నాను కదా, నేను ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ అవ్వాల మ్యాజిక్ ఏంటి అని వేసుకున్నాను. నా లైఫ్ ఏదో మారిపోతుందని కాదు, 48 days ఈ మాల వేసుకుంటే ఏదో సంథింగ్ చేంజ్ ఉంటుంది మన లైఫ్ లో అని నేను విన్నాను. సో నేను సెల్ చేస్తున్న ప్రోడక్ట్ అనేది ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ అవ్వకుండా నేను సెల్ చేయడానికి ఇష్టపడను కాబట్టి, సో ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఫస్ట్ హ్యాండ్. సో అందుకని ఫస్ట్ నేను వేసుకున్నాను. మీకు అన్ని వీడియోస్ లో నేను వేసుకునే కనిపిస్తాను. సో 48 days అయిపోయింది ఎప్పుడో, బట్ అదొక హ్యాబిట్ లాగా అయిపోయింది. సరే ఏం జరుగుతుందో తెలీదు, దానివల్ల ఎంత మంచి అవుతుందో తెలీదు, ఐఎమ్ జస్ట్ వేరింగ్ ఇట్ అండి, అంతే. సో ఇలా
ఇలాంటి కరంగుళి మాలలు, తులసి మాలలు, రుద్రాక్ష మాలలు చాలా మందికి తెలియదు. అన్ని వెబ్సైట్స్ లో, మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ లో కరంగుళి మాలలే సెల్ చేస్తున్నారు. మన దగ్గర కరంగుళి బ్రేస్లెట్స్ కూడా ఉంటాయండి. మీ రిస్ట్ మెజర్మెంట్ ఎంత అనేది మీరు ఒక టేప్ తీసుకొని చెప్పి మీకు ఎంత లూజ్ తో కావాలి, మీకు ఎంత మెజర్మెంట్ కావాలంటే ఇది 7mm కరంగుళి మాల, 6mm, 7mm, 8mm కరంగుళి మాలాస్ మన దగ్గర ఉన్నాయి. ఇంకా చాలా మందికి తెలియదు కరంగుళి మాల అంటే అందరూ బ్లాక్ మాల అనుకుంటున్నారు. కరంగుళి సీడ్స్ లో ఒక రెడ్డిష్ మెరూన్ షేడ్ లో అవి కూడా ఉంటాయండి కరంగుళి మాలాస్ మన దగ్గర. బట్ మన దగ్గర ఏంటంటే బ్లాక్ అండ్ రెడ్ మిక్స్ మాలాస్ ఎక్కువ సేల్ అవుతాయి. సో ఎందుకు వేసుకోవాలి కరంగుళి మాల అంటే నెగటివ్ ఎనర్జీ తీసేసుకుంటది అంటారు. సో నెగటివ్ పవర్, నెగటివ్ వైబ్స్ మీ దగ్గరికి రాకూడదు అంటే కరంగుళి మాల చాలా మంది సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు. బట్ నేనైతే నెగటివ్ నా దగ్గరికి ఎక్కువ రాకూడదు, నాకు కొంచెం ఈ దిష్టి అవన్నీ ఎక్కువ తగులుతూ ఉంటాయి. అంటే నేనేదో పెద్ద సూపర్ మోడల్ అని కాదు, బట్ యూజువల్ గా ఎవరైనా నన్ను తదేకంగా చూసినా నాకు కొంచెం అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి పాస్ట్ లో. సో అందుకని ఒక పబ్లిక్ లోకి నేను వస్తున్నాను కాబట్టి ఐఎమ్ వేరింగ్ దిస్ యాజ్ ప్రొటెక్షన్. ఎంతవరకు వర్క్ అవుతుందో తెలియదు, బట్ ఇంతమంది నమ్ముతున్నారు కాబట్టి వై నాట్ గివ్ ఇట్ ఎ ట్రై అని వేసుకున్నాను. సో అలాంటి బ్రేస్లెట్స్ ఉంటాయి మన దగ్గర. ఈ బ్లాక్ వచ్చేసి నెగటివ్ ఎనర్జీ గ్రాప్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ రెడ్డిష్ మెరూన్ నేను ఏదైతే బీడ్స్ నేను చెప్పానో దే ఆర్ ఫర్ ఫినాన్షియల్ గెయిన్ అండి. ఫినాన్షియల్ గెయిన్స్ కోసం దాన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. సో మన దగ్గర రెడ్ అండ్ బ్లాక్ రెండు మిక్స్ చేసిన మాలాస్ ఉంటాయి. సో ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ నెగటివ్ ఎనర్జీ ట్యాప్ చేయడానికి, దాన్ని మన దగ్గరికి రాకుండా చూసుకోవడానికి, అండ్ ఫైనాన్షియల్ గెయిన్ కోసం బిజినెస్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు మన దగ్గర. అండ్ ఇలాంటి ప్లెయిన్ థ్రెడ్ మాలాసే కాకుండా మన దగ్గర ఇంకా సిల్వర్ తో అల్లించిన మాలాస్ ఉంటాయి. మీకు ఏ మెటల్ తో అల్లించమంటే ఆ మెటల్ తో మేము అల్లిస్తాం. మీకు ఎంత లెంత్ కావాలి, ఎంత విడ్త్, ఈ బాల్ ఒక్కొక్క సీడ్ ఎంతెంత, ఇది సీడ్ కాదండి బెరడు, చెట్టు బెరడుని స్మూత్ అండ్ చేస్తారు. సో మీకు ఎంత విడ్త్, ఎంత డయామీటర్ తో కావాలన్నా కూడా చేసేస్తారు. సో అలాగే ఏకముఖి రుద్రాక్ష ఇలా ఉంటాయి కదా, ఇన్ని ముఖాలు అని, పంచముఖి రుద్రాక్ష, దశముఖి రుద్రాక్ష ఇలా ఉంటాయి కదా. అలా మీకు ఏ కావాలన్నా ఎలాంటిది క్వాలిటీ కుంకుమలు దొరుకుతాయి మన దగ్గర, బ్యాంగిల్స్ దొరుకుతాయి, పెట్టుబడి అమ్మవారికి ఇచ్చే తాంబూలం కిట్స్ దొరుకుతాయండి. చాలా మందికి తెలీదు. సుహాగ్ సెట్స్ అని ఉంటాయండి మన దగ్గర. సుహాగ్ సెట్స్ కూడా ఉంటాయి. నేను ఒక 2-3 days లో స్టాక్ అవుట్ అయిపోయాయి. యాక్చువల్లీ నేను ఒక 2-3 days లో ఆర్డర్ ప్లేస్ చేశాను. నాకు ఇంకా డెలివరీ అవ్వలేదు. నాకు డెలివరీ అవ్వగానే మన నిత్య ఫుడ్స్ లో ఉండే సుహాగ్ పౌచ్ లో ఏమేమి ఉంటాయి కూడా నేను మీకు చూపిస్తాను. సో నిత్య డివోషనల్ లో చాలా మంది అనుకుంటారు ఏంటి ఈ గోపంచకం వీటన్నిటితో కూడా బిజినెస్ చేస్తారా అని. అమెజాన్ లో పిడకలు అమ్ముతున్నారండి, వేప పుల్లలు అమ్ముతున్నారు. మీకు తెలీదా? మీరు నమ్మకపోతే ఒకసారి సెర్చ్ చేసి చూడండి. సో మన నిత్య ఫుడ్స్ లో కూడా వేప పుల్లలు అవి కాదు నేను చెప్పేది, అవి చీప్ అని నేను అనట్లేదు. దే ఆర్ ఆల్సో హైలీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి వాటిలో కూడా. బట్ నేనేం చెప్తున్నానంటే నిత్య ఫుడ్స్ లో కూడా నెక్స్ట్ సంక్రాంతికి రాబోతాయి ఇవి. బట్ ఈ లోపల కూడా అవైలబిలిటీలోకి రావచ్చు. బట్ రైనీ సీజన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయబోతున్నాను. సో గోబర్ గ్యాస్ చేయబోతున్నాము నిత్య ఫుడ్స్, ఈ కౌ మెన్యూర్, ఈ మెన్యూర్ తో. అండ్ మన వర్మీ కాంపోస్ట్ కూడా రెడీ చేస్తున్నాం. మన మ్యాంగోస్ తెచ్చాం కదా, చాలా వేస్ట్ అయిపోయినాయి. సో అవి వేస్ట్ అవ్వకుండా అవన్నీ కూడా మేము వర్మీ కాంపోస్ట్ కోసం ప్రిపరేషన్ లో పెట్టామన్నమాట. ఎర్త్ వామ్స్ ని తెచ్చి, నేను బాటనీ స్టూడెంట్ ని కాబట్టి నేను పీజీ బాటనీలో చేశానండి. మెనీ ఆఫ్ యూ డోంట్ నో, ఐఎమ్ ఎన్ ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ బాటనీ. సో ప్లాంట్ జెనెటిక్స్ ఈజ్ మై మెయిన్ క్రైటీరియా, మై ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. సో నేను వర్మీ కాంపోస్ట్ కూడా రెడీ చేస్తున్నాను. బట్ నాది చిన్న చిన్న బ్యాచెస్, మన నిత్య డైరీ, నిత్య ఫామ్ వీటి వరకే సరిపోతాయి, బయటకి ఇచ్చేంత కాదు. ఇన్ ఫ్యూచర్ పెద్ద స్కేల్లో చేయబోతున్నాను. బట్ కరెంట్లీ వచ్చేసి వర్మీ కాంపోస్ట్ చేస్తున్నాము. సో నిత్య డివోషనల్ లో మీకు ప్యూర్ కుంకుమలు దొరుకుతాయండి. చక్కటి మెరూన్, డీప్ మెరూన్ షేడ్, చక్కటి సింధూరం దొరుకుతుంది. ఇంట్లో తయారు చేసిన కాటుక దొరుకుతుంది. అంటే ఎలాంటి కెమికల్ మిక్స్ చేయకుండా మన ట్రెడిషనల్ పాతకాలంలో ఇట్లా అరగదీసి చేస్తారు చూసారా, మన కాల్చి ఆ బూడిదంతా గ్యాదర్ చేసి ఆయిల్లో మిక్స్ చేసి చేస్తారు చూసారా. సో అది కూడా దొరుకుతుంది మన దగ్గర.
సో ఇలాంటి ఎన్నో ప్రొడక్ట్స్, కరంగుళి లాకెట్స్ దొరుకుతాయండి, చిన్న చిన్న, అంటే ఇప్పుడు నేను వేసుకున్నది కాదు, నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి పెండెంట్ దొరుకుతుంది, రుద్రాక్ష పెండెంట్స్ దొరుకుతాయి. కరంగుళి ఒక సింగిల్ బీడ్, అంటే పిల్లలకి ఇంత మాలలు వేయం కదా, ఒక చిన్న డ్రాప్ ఉంటుంది ఇలాంటిది, కింద పైన సిల్వర్ టాపింగ్ వస్తుంది. అప్రాక్సిమేట్ 250-300 ఆ ప్రైస్ రేంజ్ లోనే ఉంటాయి లాకెట్స్ అయితే. పిల్లలకి మీరు మెడలో చాలా మంది ఆంజనేయ స్వామి బిళ్ళలని, తాయెత్తులని అలా కట్టిస్తూ ఉంటారు కదా ప్రొటెక్షన్ కోసం, సో అలాంటివి కూడా కట్టించవచ్చు, వేసుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదండి, బట్ మన దగ్గర ఉండే అవైలబిలిటీ చెప్తున్నాను. సో నేను ఇవాళ పాల్వంచి వెళ్తాను, ఈవినింగ్ ఇప్పుడు ఖమ్మంలో ఉన్నాను. సో ఈవినింగ్ వెళ్ళిన తర్వాత రేపు ఐ ప్రామిస్ టు ఏ టూర్ ఆఫ్ ద గ్రౌండ్స్, మన లొకేషన్ షేర్ చేస్తానని చెప్పాను, మన వేర్ హౌస్ లొకేషన్. సో ఎవరైనా వచ్చి డైరెక్ట్ గా పర్చేస్ కి రావాలనుకున్నా కూడా మన టీం ఉంటారండి మిమ్మల్ని అసెస్ చేయడానికి. నేను రాలేకపోవచ్చు ప్రతి దానికి, బట్ మన టీం కూడా మీకు బెస్ట్ కేర్ తీసుకుంటారు అక్కడ. దే విల్ ప్రొవైడ్ యూ ఎవ్రీథింగ్. సో రేపటి నుంచి నిత్య ఫుడ్స్, ఈ లంచ్ బాక్స్, ఈ ఏదైతే ఫుడ్ బాక్స్ సబ్స్క్రిప్షన్ ప్యాకేజెస్ చెప్పానో ఎవ్రీథింగ్ మన నిత్య ఫుడ్స్ కిచెన్ లోనే జరగబోతుంది. ఒక 1-2 days టైం పట్టొచ్చు, బికాస్ అక్కడ అంతా మళ్ళీ ఒక రౌండ్ క్లీనింగ్ చేయించాలి, ఆషాఢం వస్తుంది కదా. సో మళ్ళీ ఒక రౌండ్ మొత్తం కర్టెన్స్ అవి ఇవి మొత్తం క్లీన్ చేసి సెట్ చేయించాలి మొత్తం కూడా. సో అంతా ఆ బ్యాచ్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ప్రాపర్ గా బిఫోర్ క్లీనింగ్ ఎలా ఉంది, ఆఫ్టర్ క్లీనింగ్ ఎలా ఉంది కూడా నేను చూపిస్తాను. సో మీకు ఆ టూర్ కూడా రాబోతుంది. అంటే ఒక 2 BHK ఫ్లాట్ అనమాట, అక్కడ జరుగుతూ ఉంటాయి నిత్య ఫుడ్స్, మన లంచ్ బాక్స్, ఇలాంటి హోమ్ కుకింగ్ అన్నీ అక్కడ జరుగుతాయి. పిండి వంటలు అవన్నీ డిఫరెంట్ ప్లేసెస్ లో జరుగుతాయి. మీకు తెలియకపోతే పాల్వంచ, కొత్తగూడెం, ఖమ్మం అండ్ కాజీపేట్, వరంగల్, ఈ ప్లేసెస్ లో మన ఫుడ్ రెడీ అవుతా ఉంటుందండి. డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. టిల్ డేట్ 95 పీపుల్ ఉన్నారండి, వసుధాకి, నిత్యాకి అండ్ అన్నిటికీ కలిపి వర్క్ చేస్తారు. సో లాజిస్టిక్స్ టీమ్ అన్నిటికీ కామన్ గా ఉంటారు. ఈ ఫుడ్ సెక్షన్ మెజారిటీ 50 మెంబర్స్ ప్లస్ ఉన్నారండి, మన ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళే టీమే. సో వీళ్ళు కాకుండా ఎవరైనా మీలో ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటే, మేము ఇది పలానా పులిహోర బాగా చేస్తాం, పలానా గారెలు బాగా చేస్తాం, మేము ఈ నాన్ వెజ్ బాగా వండుతాం, మేము ఈ పచ్చడి బాగా పెడతాం, అలా మీరెవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ మీ ఫుడ్ మా ద్వారా సెల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం ఎప్పుడు ఎంకరేజింగ్ గానే ఉంటాం, ఎప్పుడు మీకు రూపాయి ప్రాఫిట్ ఇవ్వాలనే చూస్తామండి. సో దాట్ ఈస్ అబౌట్ నిత్య ఫుడ్స్. సో నిత్య డైరీ, నిత్య డివోషనల్, ఇవి కాకుండా మీకు తెలియదు ఇంకోటి ఏంటంటే నిత్య ఫుడ్స్ లో బుక్ రేంజ్ ఉంటుందండి, చాలా. ఎందుకంటే మా పిల్లలకి నేను బుక్ రీడింగ్ అలవాటు చేయాలని, ఎస్పెషలీ మా పెద్ద బాబు అయితే తిరగని బుక్ స్టోర్ లేదు. ఖమ్మంలో ఉన్న ప్రతి స్టోరీ బుక్స్ దొరికే ప్రతి షాప్ వాళ్ళకి నా మొహం చూసి అలసిపోయి ఉంటారు. వారం వెళ్లేదాన్ని, కొత్త బుక్స్ అన్ని తీసుకొచ్చేదాన్ని. 20, 30, 40, 50 రూపీస్ ఎట్ ద మ్యాక్స్, ఒక 70 రూపీస్ లోపలే నేను ఏ బుక్ కొన్నా కూడా 70-75 రూపీస్ అండి. రకరకాల ప్లేసెస్ లో గ్యాదర్ చేసేదాన్ని. మా పిల్లలు చదివినన్ని బుక్స్, మా చిన్నోడు పెద్దగా బుక్స్ చదవలేదు టు బి ఫ్రాంక్. వాడు ఎక్కువ, మా చిన్నోడు వచ్చేసరికి మా పెద్ద బాబు ఫోను, టీవీ అవన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో వాడు ఎక్కువ సోషల్ మీడియా వైపు వెళ్ళిపోయాడు. బట్ మా పెద్ద బాబు చదివినన్ని బుక్స్, విన్నన్ని స్టోరీస్, ప్రతిరోజు రాత్రి 7-8 స్టోరీలు, అట్లీస్ట్ ఒక 6 స్టోరీలు వినకుండా పడుకునేవాడు కాదు. మధ్యాహ్నం పడుకోబెట్టుకోవాలన్నా కథలే, అన్నం తినిపించాలన్నా కథలే, ఏదన్నా వాడిని మాటల్లో పెట్టి మాట్లాడుతూ నేనే తినిపించేదాన్ని మాక్సిమం. ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీ కూడా టేక్ కేర్ చేస్తారు, అట్లనేం కాదు. సో అలా అనమాట. కిడ్స్ బుక్ రేంజ్ రాబోతుంది, కిడ్స్ టాయ్స్ రేంజ్ రాబోతుంది. అండ్ మీకు చాలా మందికి తెలీదు, మన దగ్గర హోమ్ కలెక్షన్ కూడా ఉందండి. కర్టెన్స్, సోఫా కవర్స్, బెడ్ షీట్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా నిత్య ఫుడ్స్ అనేది కేవలం ఫుడ్స్ కాదండి, నిత్యలోనే 100 సెగ్మెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా రాబోతున్నాయి. ఈవెన్ బ్యూటీషియన్ రేంజ్ కూడా ఉందండి మన దగ్గర, బ్యూటీ సర్వీసెస్ కూడా. బట్ అది మన వసుధ కలెక్షన్స్ దాని కిందకు వస్తుంది, ఫ్యాషన్ రిలేటెడ్ అంతా దాని కిందకు వస్తుంది. సో నిత్య ఇస్ కంప్లీట్లీ అబౌట్ ఇదనమాట, హోమ్ కలెక్షన్ అనమాట. సో మీకు ఇంటికి కావాల్సిన ఆర్టిఫాక్ట్స్ రాబోతున్నాయి, డెకరేటివ్ పీసెస్ రాబోతున్నాయి, డెకరేషన్ సామాన్ రాబోతున్నాయి, ఇల్లు అందంగా అలంకరించడానికి కావాల్సిన ప్రతి ఐటెం నిత్య ఫుడ్స్ లో ఉండబోతుంది. మీకు హౌస్ ఆర్గనైజింగ్ కి కావాల్సిన ఐటమ్స్ ఉండబోతున్నాయి. రీడెకరేషన్ ఎలా చేయాలి, ఒక ప్లేస్ ని, పండగలు రాబోతున్నాయి, శ్రావణ మాసం వస్తుంది, అన్ని పండగలే. మన ఇండియాలో పండగలకి కొదవేంటండి, ప్రతి నెల 2-3 వస్తానే ఉంటాయి. ఇంకొక నెల ఆగితే ఆషాఢం అయిపోయిందా, స్టార్ట్ ఇంకా పండగలు స్టార్ట్. సో ప్రతి పండగకి నేను గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేయబోతున్నాను. హోమ్ టూర్ రాబోతుంది, 100 ఎక్సైటింగ్ కంటెంట్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్. మన అన్ని ఛానల్స్ ఫాలో అవ్వడం తప్పకుండా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.
ఇది వ్యూస్ కోసం కాదు, మీకు ఒక యూనిక్, జెన్యూన్ అండ్ డిఫరెంట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి నేను ఖచ్చితంగా ఎప్పుడు రెడీగా ఉంటాను. అండ్ చాలా మందికి తెలీదు, బాండ్ టు ట్రావెల్ అని నాకు ట్రావెల్ పేజ్ ఉంది. సో నా FB ప్రొఫైల్లో ఇవన్నీ హైలైట్స్లో ఉంటాయి. సో బాండ్ టు ట్రావెల్ అనే ట్రావెల్ పేజ్ ఉంది. సో దాంట్లో నా ప్రీవియస్ ట్రావెల్ అప్లోడ్ చేద్దామంటే ఇవన్నీ నేను ఇంతవరకు అప్లోడ్ చేయలేదండి. బట్ ఇవాళ పక్కా చెప్తున్నాను, మిడ్ నైట్ లోపల ఖచ్చితంగా నా ట్రావెల్ పిక్చర్స్ అన్ని ఒక రీల్ చేసి ఖచ్చితంగా ఐఎమ్ ట్రైంగ్ టు పోస్ట్ అ రీల్ అండి. స్టార్టింగ్ భద్రాచలం డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళం కాబట్టి నేను రీసెంట్ గా నా బెస్ట్ ఫ్రెండ్ మాధురితో నేను వెళ్ళిన ట్రిప్ ఫొటోస్ నేను ఫస్ట్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను యాజ్ అ ట్రిబ్యూట్ టు ద ల్యాండ్ ఐ గ్రూ అప్. సో నేను భద్రాచలంకి చాలా దగ్గరగా పాల్వంచ సరౌండింగ్స్ లోనే పుట్టి దాన్ని అయ్యాను కాబట్టి సో ఫస్ట్ భద్రాచలం వీడియోనే రాబోతుంది, భద్రాచలం రీలే రాబోతుంది. సో అది పోస్ట్ చేయబోతున్నాను బై దిస్ మిడ్ నైట్, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో మీ ఎవరైనా కూడా, చాలా మందికి తెలీదు, మీరు ఎవరైనా కూడా మీ ట్రావెల్ ఫొటోస్ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మీరు రా ఫుటేజ్ పంపించిన, ఎడిటెడ్ ఫుటేజ్ పంపించిన, మీ నేమ్స్ హైడ్ చేయాలా, మీ ఫొటోస్, మీ ఫేసెస్ హైడ్ చేయాలా, మీకు ఎలా కావాలంటే అలా మన పేజ్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ షేర్ చేయొచ్చండి. ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ ఏదైనా మానిటైజ్ అయ్యి మీ కంటెంట్ మీద ఏదైనా రెవెన్యూ వస్తే ఖచ్చితంగా మీకు కూడా అందులో పార్ట్నర్షిప్ లాగా 50-50 కోసం వాట్ ఎవర్ పార్ట్నర్షిప్ అనేది పక్కకు పెడదాము, ఏదో ఒక మానిటరీ బెనిఫిట్ మీకు కూడా మేము ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము. సో దాట్ ఈస్ అబౌట్ దాట్. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి చాలా మందికి తెలీదు, వసుధ కలెక్షన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ న్యూ క్లోత్స్ అండి, థ్రిఫ్ట్ స్టోర్ లాగా కూడా వర్క్ చేస్తుంది. అంటే ఇంతవరకు లాంచ్ చేయలేదు, నేను ఇవాళే అనౌన్స్ చేస్తున్నాను. ఇంతకు ముందు డిస్కస్ చేశాను బట్ ఎప్పటి నుంచి అని చెప్పలేదు. బట్ రేపటి నుంచి వసుధ కలెక్షన్స్ లో ఒక డిఫరెంట్ పేజ్ పెట్టబోతున్నాను. దానికి నేమ్ ఏంటి, లోగో ఏంటి, సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా అనేది నేను ఇన్ ఫ్యూచర్ మీకు అప్డేట్ ఇస్తాను. బట్ రేపటి నుంచి జెంటిల్ గా యూజ్ చేసిన క్లోత్స్, అంటే ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది, దిస్ ఇస్ ద సెకండ్ టైం ఐఎమ్ వేరింగ్ అండి, మన కట్టర్సే, మన కటింగ్ మాస్టర్సే కుట్టారు. సో నేను ఒక రీల్ పోస్ట్ చేస్తాను ఫుల్ లుక్ రివీల్ చేసుకుంటూ. సో ఇది మన క్లాత్ కలెక్షనే, మన దగ్గరే తీసుకుని నేనే స్టిచ్ చేయించుకున్నాను. సో దీనికి ఇంకా ఫ్యాబ్రిక్ ఉంది, ఒక బేబీకి సరిపోయిన ఫ్యాబ్రిక్ ఉంది. నన్ను చూసి ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేస్తారేమో అన్నట్టు ఐఎమ్ జస్ట్ హోల్డింగ్ ద ఫ్యాబ్రిక్ అండి. సో ఇదేంటంటే పార్టీ వేర్ లాగా, షైన్ చూసారు కదా, చాలా షైనీగా ఉంటుంది, బాగుంటుంది, బట్ వెరీ సాఫ్ట్, అస్సలు మీకేమి స్కిన్ కి ఇరిటేషన్ రాని ఫ్యాబ్రిక్. ఇది పార్టీ వేర్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చాలా ఉన్నాయి. సో మీరు ఏదైనా జెంటిల్ గా యూజ్ చేసిన మెటీరియల్ ఏదైనా కూడా మీరు ఇన్ కేస్ సెల్ చేయాలనుకుంటున్నారు, చాలా హెవీ శారీస్ ఉన్నాయి, ఇప్పుడు కట్టుకోవట్లేదు, ట్రెండ్ అయిపోయింది, మీకు రీడిజైనింగ్ కావాలన్నా మేము చేసిస్తాము, దానికి ఒక కొత్త లుక్ క్రియేట్ చేయాలన్నా కూడా వి ఆఫర్ దో సర్వీసెస్ అండి. మన దగ్గర ఇదే కాదు, ఓల్డ్ శారీస్ రీమోడిఫై చేయమన్నా, కొత్త లుక్ తీసుకురమ్మన్నా మేము చేస్తాము. మీకు రోలింగ్ కానీ, పాలిషింగ్ కానీ, డ్రై క్లీనింగ్ కానీ, ఇలాంటి మీకు ఏం సర్వీసెస్ కావాలి, ఆ వాషింగ్, ఐరనింగ్ తో సహా మేము చేసి పంపిస్తామండి. మీకు ఏది కావాలనుకున్నా, టాజిల్స్ వేయాలా, డిఫరెంట్ డోరీస్ కావాలా, మీకు మగ్గం వర్క్ కావాలా, ఆరీ కావాలా, ఎంబ్రాయిడరీ వర్క్ కావాలా, మీకు ఏం కావాలంటే అది మన దగ్గర వసుధ కలెక్షన్స్ లో అవైలబిలిటీ ఉందండి. సో యూ కెన్ రీచ్ అవుట్ టు అస్. ప్రతి దానికి ఒక నంబర్ ఉందండి. సో వసుధ కలెక్షన్స్ కి వచ్చేసి 9030056868, నిత్యాకి 66868 కదా, వసుధకి 56868 అనమాట. సో దాట్ ఈస్ దాట్ నెంబర్. లేదా నా నెంబర్ ఉంది కదా 9966733440. సో ఈ నెంబర్ కి కాల్ చేసినా కూడా ఖచ్చితంగా ఆ టీమ్ ఆర్ మై సెల్ఫ్ వీ విల్ ఆన్సర్ అండి. ఖచ్చితంగా మన దగ్గర స్పెషాలిటీస్ అర్జెంట్ బ్లౌజెస్, అర్జెంట్ స్టిచ్చింగ్ మన దగ్గర స్పెషలైజేషన్. అండ్ మీకు చాలా మందికి తెలీదు, మనది రెండు బిజినెస్లు కూడా క్లౌడ్ కాన్సెప్ట్ తో వర్క్ అవుతున్నాయండి. ఒకటే దగ్గరే మనం స్టిచ్ చేయించాం, ఒకటే దగ్గరే ఫుడ్ ప్రిపేర్ అవ్వదు. మీకు ఒక ఆర్డర్ ఉంది, ఇమీడియట్ గా నియరెస్ట్ మన టైలర్స్ పాల్వంచలో ఉన్నారు, కొత్తగూడెంలో ఉన్నారు, ఖమ్మంలో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు. సో 5 లొకేషన్స్ లో 6 బొటిక్స్ తో టైఅప్ ఉందండి మన దగ్గర. అండ్ డిఫరెంట్ బడ్జెట్ రేంజెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. 300 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. 250 రూపీస్ కి ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంది. మీకు 250 కావాలంటే 250 స్టిచ్ చేసే టైలర్స్ మన దగ్గర ఉన్నారు. 500 పర్ బ్లౌజ్ ఎఫోర్డ్ చేయగలిగితే దానికి తగ్గ టైలర్, కటింగ్ మాస్టర్స్ ఉన్నారు. 800, 900, 1000 అలా
డిఫరెంట్ అంటే బడ్జెట్ రేంజ్ ఒకటి, మీడియం రేంజ్ ఒకటి, హై రేంజ్ ఒకటి, డిఫరెంట్ రేంజెస్ కి తగ్గట్టు మన దగ్గర కటింగ్ టీమ్ వాళ్ళు ఉన్నారు, స్టిచ్చింగ్ టీమ్ వాళ్ళు ఉన్నారు. సో క్లౌడ్ కాన్సెప్ట్ తో వర్క్ అవుతున్నాయండి ఇవన్నీ కూడా. సో నియరెస్ట్ అవైలబిలిటీ క్లయింట్ కి మనం ఎర్లియస్ట్ డెలివరీ ఏ లొకేషన్ నుంచి ఇవ్వగలమో సో అక్కడున్న బొటిక్ వాళ్ళతోనే మనం వర్క్ చేపిస్తాము. మన దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం ఒకళ్ళే కలకత్తా కటింగ్ మాస్టర్ ఉన్నారు అండ్ 2 అసిస్టెంట్స్ ఉన్నారు ఆయనకి స్టిచ్చింగ్ హెల్ప్ చేయడానికి. ఫాల్స్, పీకోస్, హెమ్మింగ్స్ ఇవన్నీ చేయడానికి ఒక 2-3 ఉన్నారు అంతే తప్ప స్టాండర్డ్ గా మన టీం ఇంతే అండి. మన ఓన్ టీం ఇంతే ఉంది. బట్ మనకి వేరే వాళ్ళతో టైఅప్స్ ఉంటాయి కదా, సో అలా మనకి 6 బొటిక్స్ తో టైఅప్ ఉంది అండ్ ఒక 2-3 లోకల్ టైలర్స్ తో కూడా టైఅప్ ఉంది. సో అలా అండ్ చాలా మందికి తెలియదు మనం ఫ్యామిలీ కాంబోస్ కూడా చేస్తాము. జెంట్స్ టైలరింగ్ అండ్ కిడ్స్ టైలరింగ్ కూడా ఉంది మన దగ్గర. సో మీకు ఎలాంటి స్టిచ్చింగ్ నీడ్ ఉన్నా, ఎలాంటి ఫ్యాషన్ నీడ్ ఉన్నా మన దగ్గర న్యూ ఐటమ్ సేల్ ఉంటుంది. అండ్ మీ థ్రిఫ్ట్ స్టోర్ లో కూడా జెంటిల్ గా యూజ్ చేసిన క్లోత్స్ అంటే చూస్తే అబ్బా బాగా మాసిపోయింది, వెలిసిపోయింది, ముడతలు పడిపోయింది అలా కాకుండా మీరు చూస్తే కొత్తదనంగా ఉండేటట్టు మీకు వాడడానికి ఏదో కారణం చేత మీరు దాన్ని పక్కకు పెట్టేసి ఉంటే అవి మేము తీసుకుంటాం. అవి సెల్ అయినప్పుడు మీకు కూడా ఇంత మార్జిన్ ఇస్తాం, నేను కూడా అంత మార్జిన్ తీసుకుంటాను. బికాస్ ఇదంతా ఎగ్జిక్యూట్ చేయడానికి మా టీంకి నేను కూడా పే చేయాలి కాబట్టి. సో అలాగే కాకుండా ఐరనింగ్, నెక్స్ట్ రోలింగ్, పాలిషింగ్ ఇలా 100 సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి. అండ్ మీకు ఎలాంటి వర్క్ కావాలా, మిర్రర్ వర్క్ కావాలా, ఆరి వర్క్, మగ్గం వర్క్, మెషిన్ వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఏది కావాలన్నా, ఈవెన్ డిజిటల్ ప్రింటింగ్, డైయింగ్, హ్యాండ్ డైయింగ్, ఈమెన్ కచ్ వర్క్లు, చేతి హ్యాండ్ ఎంబ్రాయిడరీస్ ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి మన దగ్గర. సో మనదేమి చిన్నది కాదండి. ఆర్ కాన్సెప్ట్ ఇస్ వెరీ ఎలాబరేట్ అండ్ ఎక్స్టెన్సివ్ అండ్ అందరినీ ఇంక్లూడ్ చేసుకునేదే. సో మీరు ఎవరైనా కూడా హ్యాండ్ పెయింట్ చేయగలరా, వర్క్ చేయగలరా, కుట్లు అల్లికలు ఏమైనా చేయగలరా, లేకపోతే ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అలవాట, మీకు ఏది కావాలంటే అది మన దగ్గర అవైలబుల్. మీరు మాకు ఏదైనా నేర్పించగలిగి మీ సర్వీసెస్ మేము ఏదైనా యూజ్ చేయగలిగినా ప్లీజ్ రీచ్ అవుట్ టు మై నంబర్ అండి. ఖచ్చితంగా మిమ్మల్ని మా టీంలో జాయిన్ చేసుకోవడానికి విల్ బి వెరీ హ్యాపీ. అండ్ మన దగ్గర బాక్స్ ప్లీటింగ్, శారీ బాక్స్ ఫోల్డింగ్, ప్రీ ప్లీటింగ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. బట్ జస్ట్ ఏంటంటే మీరు అట్లీస్ట్ ఒక 1 డే అడ్వాన్స్ ఇవ్వాలండి ఏదైనా కూడా. సో ఇవన్నీ రాబోతున్నాయి. ఆషాఢం ఫ్లాష్ సేల్స్ ఉండబోతున్నాయి చాలా. బట్ ఒకటే ప్రాబ్లం, నేను ఒకటే డైలమాలో ఉన్నానండి. యూజువల్ గా ఆషాఢం అంటే స్టాక్ క్లియరెన్స్ కే పెడతారు, క్లియరెన్స్ సేల్స్ జరుగుతాయి ఆషాఢం అంటే. బట్ మన దగ్గర అంత స్టాక్ ఏం ఉండదు. స్టాక్ క్లియర్ అవ్వకుండా కొత్త స్టాక్ అసలు రాదు. సో అంత క్లియర్ చేయాల్సిన స్టాక్ ఏం లేదు. ఒక్క నైటీస్ మాత్రం ఎక్కువగా ఉన్నాయి తప్ప పెద్ద క్లియర్ చేయాల్సిన స్టాక్ ఏం లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు అంత క్లియరెన్స్లు పెట్టాలి, లాస్ లో ఎందుకు అమ్మాలి, నేను అంత మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ హ్యాండ్ స్టిచ్డ్ తెచ్చినప్పుడు అనే ఒక చిన్న డైలమాలో ఉన్నాను. సో వెరీ సూన్ నేను మీకు ఆషాఢం ఫ్లాష్ సేల్స్ రాబోతున్నాయి. సో ఫాలో ఆల్ ఆర్ పేజెస్ అండి. వెరీ సూన్ ఇంకా మంచి మంచి అప్డేట్స్ రాబోతున్నాయి. బట్ ప్లీజ్ రిమెంబర్, మీకు ఎవరైనా వర్కింగ్ వాళ్ళైనా లేదా హెల్త్ బాగాలేకపోయినా, మీరు ఏ కారణం చేతైనా మీ పిల్లలకు కానీ, మీ హస్బెండ్ కానీ, లేదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా కూడా మీరు హోమ్ ఫుడ్ మీరు డెలివర్ చేయలేకపోతే యూ కెన్ రీచ్ అవుట్ టు అస్ అండి. నామినల్ మార్జిన్స్ తోనే కొత్తగా ఇనిషియేట్ చేశాం కాబట్టి లో బడ్జెటే ఉండబోతుంది. బట్ బెస్ట్ క్వాలిటీ ఫుడ్ మీరు కోరుకున్న స్పైస్ లెవెల్తో కోరుకున్న టైంకి డెలివర్ చేయడం నాది బాధ్యత. సో యూ కెన్ ఆర్డర్ అస్ ఫ్రమ్ టుమారో అండి. రేపటి ఆర్డర్ మీకు కావాలి అంటే ఇవాళ నైట్ 8 PM లోపలే మీరు చేసి ఉండాలి. సో ఖచ్చితంగా ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్. తప్పకుండా ఇంకో లైవ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. బై బై, హ్యావ్ అ గ్రేట్ డే.